ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఏమొస్తుందండి? మరణం వస్తుంది. చావు మనలోనే ఉంటుంది. ఎవరిలో ఉంటుంది? మనలోనే ఉంటుంది. ఎప్పుడు బయటికి వెళ్ళిపోతుందో మనకి తెలీదు. భూమి మీద పుట్టిన ప్రతి శాస్త్రవేత్త అయినా సరే, సామాన్యుడైనా సరే, ధనవంతుడైనా సరే, దరిద్రుడైనా సరే, నువ్వు చదువుకున్నవాడువైనా సరే, చదువు లేకపోయినా సరే, నువ్వు అందగాడువైనా, అందం లేకపోయినా, ఆటగాడువైనా, ఎవరైనా సరే ప్రతి మనిషికి ఏమొస్తుందండి? మరణం వస్తుంది. మరణము రుచి చూడని నరుడు బ్రతుకు నరుడు ఎవడు? కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనం అండి. మరణము చూడక బ్రతుకు నరుడెవడు. చలండి. అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఏమొస్తుంది? మరణం వస్తుంది. అలెగ్జాండర్ చక్రవర్తి మరణించాడు. చక్రవర్తులు మరణించారు. మరి 969 సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి ఎవరు? మెతెషులా. ఆయన మరణించాడు. ఆదాము ఎన్ని సంవత్సరాలు? 930 సంవత్సరంలో. ఆదాము మరణించాడు. అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి మరణం వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరణము చూడని నరుడు ఎవడు అని అంటాడండి దేవుడు. అంటే ప్రతి మనిషి మరణం చూస్తాడు. ఎలా చూస్తాడు? చూస్తున్నాం కదా, మన ఎంతమందిని చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళలేదండి? ఎంతమందిని శ్మశానాల దగ్గరికి మనం వెళ్ళి చూడలేదండి? మన కళ్ళ ముందు మన కుటుంబ సభ్యులు చనిపోయారు, మన స్నేహితులు చనిపోయారు, మన రక్త సంబంధులు చనిపోయారు, మన తండ్రులు చనిపోయారు, మన తాతలు చనిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే మన ముందు ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో ఎక్కడో ఒక చోట ఊరేగింపులో కానివ్వండి, వ్యాన్లో కానివ్వండి తీసుకువెళ్తూ ఉంటారు. ప్రతి మనిషి ఏమవుతాడు? చనిపోతాడు. చనిపోయినటువంటి వ్యక్తిని ఏమంటారంటే శవము అంటారు. అవునా? చనిపోయినటువంటి వ్యక్తిని ఏమంటారంటే భౌతిక కాయం అంటారు. చనిపోయినటువంటి వ్యక్తిని ఏమంటారంటే పార్థివ దేహం అంటారు. బ్రతికున్న వ్యక్తిని ఎల్లారావు, వెంకటేశ్వరరావు ఇలా చెప్తారు. అప్పటి వరకు లోపల ఆత్మ పనిచేస్తుంది. ఈ ఆత్మను నడిపించేది ఎవరు? దేవుడు. అసలు మనం ఎలా పుట్టామా అంటే మనందరికీ తెలుసు. ఆదాముని ఎలా పుట్టించాడు దేవుడు? నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో ఏం ఊదాడండి? జీవవాయువును ఊదక నరుడు జీవాత్మయను. అంటే దేవుడు ఒక మట్టిని తీసుకున్నాడు. ఆ మట్టిని ఒక బొమ్మగా చేశాడండి. ఆ బొమ్మగా చేసి అందులో జీవవాయువును ఊదాడు. ఈరోజు మనం అందరము మట్టి దేహాలు అని గుర్తుపెట్టుకోండి. అంటే ఈ దేహం ఎక్కడికి కలిసిపోతుంది? మనం మరణించిన తర్వాత మట్టిలో కలిసిపోతుంది. అందుకే దేవుడు మట్టిలోంచి తీసి ఆదామును చేశాడు. మట్టిలోంచి చేసి ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మలో ఒక ఆదాములో ఏం ఊదాడు? జీవవాయువును ఊదాడు. అంటే మనమందరము మట్టిలో కలిసిపోతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులు చనిపోయారు అనుకోండి, ఏం చేస్తారు? బాక్స్లో పెడతారు. అవునా? బాక్స్లో పెట్టి సమాధిలో పెడతారు. మట్టి తవ్వుతారు. ఆ మట్టిలో సమాధి బాక్స్ పెడతారు. సమాధి బాక్స్ మీద ఏం చేస్తారండి? మట్టి వేసేస్తారు. అదే హైందవ సహోదరులు ఎవరైనా చనిపోయారు అనుకోండి, వారిని ఏం చేస్తారు? కట్టెల మీద పేర్చి ఆ శవాన్ని పెట్టి కాల్చి వేస్తారు. అవునా? మరి కొంతమంది ఏం చేస్తారండి? మనకి వ్యాన్లు కనబడతాయి, మున్సిపాలిటీ వ్యాన్లు. ఏ వ్యాన్లు అయ్యి? మున్సిపాలిటీ వ్యాన్లు. అంటే అంతిమ యాత్ర వ్యాన్లు మనకి వ్యాన్లు కనబడతా ఉంటాయి. ఆ వ్యాన్లో తీసుకెళ్ళిపోతారు. బాడీని తీసుకెళ్ళిపోయి కార్పొరేషన్ వాళ్ళు ఏం చేస్తారండి? కరెంటు పెట్టి కరెంటు మీద కాల్చేస్తారు. ఇలా రకరకమైన పద్ధతుల్లో మనిషిని ఏం చేస్తారంటే కాల్చివేయటమో, పొడి చేయటమో ఇలా జరుగుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఒక దేశం ఉందండి. ఏ దేశం? ఈజిప్ట్ దేశం. ఆ ఈజిప్ట్ దేశంలో మరి వారికి వచ్చిన ఆలోచన ఏంటంటే చెప్పమంటారా? వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే, అరే మనం అందరం చనిపోతున్నారు, మన ముందు అనేక పితరులు చనిపోతున్నారు, అనేక తండ్రులు చనిపోతున్నారు, మనకు ముందు అందరు చనిపోతున్నారు. వారికి వచ్చిన ఆలోచన, ఈజిప్ట్ దేశానికి వచ్చిన ఆలోచన ఏంటంటే చాలా గొప్పదండి. అది వారిగా ఆలోచించుకున్నారు కానీ బైబిల్ సమర్థించదు. చనిపోయిన వారిని పూర్తి చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు కదా, మనం ఏం చేద్దామంటే
ఆ యొక్క చనిపోయిన వారిని బాడీలు తీసుకొని, చనిపోయిన వారి శవాలు తీసుకొని ఎప్పటికీ కొన్ని వందల సంవత్సరాలు బట్టి దాచి ఉంచుతున్నారండి. ఎన్ని సంవత్సరాలు? కొన్ని వందల సంవత్సరాలు ఆ యొక్క శరీరాల బాడీలు తీసుకొని రసాయనాలు పూడ్చి కెమికల్స్ వేసి లోపల అవి ఉన్నాయన్నీ తీసివేసేసి లోపల మొత్తం లోపల ఉన్నవి అన్నీ తీసేసి రసాయనాలు కెమికల్స్ ఇవన్నీ పోసి ఈజిప్ట్ దేశంలో ఒక హాల్లో భద్రపరుస్తున్నారు. వారిని ఏమంటారు? మమ్మీలు అంటారు. ఏమంటారండి? మమ్మీలు అంటారు. ఎందుకంటే వారి ఆలోచన ఏంటంటే ఈ ఆత్మ వెళ్ళిపోతుంది కదా, గాల్లో కలిసిపోతుంది కదా అనే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ ఆత్మ ఎప్పటికైనా తిరిగి మరలా దీంట్లోకి వచ్చిద్దేమో అనే ఒక ఆలోచనతో వారి యొక్క ప్రయోగాలు చేస్తున్నారు. ప్రతి మనిషిని, చనిపోయిన మనుషుల్ని కొన్ని డాలర్లకు తీసుకొని వారు భద్రపరుస్తున్నారు. దేంట్లో? ఒక ఫ్రిడ్జ్లో భద్రపరుస్తున్నారు. అంటే స్మెల్ రాదు, ఎన్ని సంవత్సరాల్లో ఉన్నా స్మెల్ రాదు. ఎందుకంటే కెమికల్స్, రసాయనాలు పొడిచి దాంట్లో పెట్టి టైట్గా కుట్లు వేసేసేసి ఒక చుట్టేస్తారు గుడ్డతో. ఆ యొక్క బాడీని తల నుంచి కాళ్ళ వరకు ఏం చేస్తారు? చుట్టేసేసి ఆ యొక్క బాక్స్లో పెట్టేసేసి భద్రపరుస్తున్నారు. వాటి పేర్లే మమ్మీలు. ఎప్పటికప్పుడు ఆత్మ వచ్చింది అనుకుంటున్నారు. అని దేవుని పిల్లరా, ఎప్పటికైనా ఆత్మ వచ్చింది అంటే నువ్వు ఎలా బ్రతకాలి? యేసుక్రీస్తు వారు 2వ రాకడలో చనిపోయిన అందరూ లెగుతారు. నువ్వు మట్టిలో కలిసిపోయినా, మొత్తం నువ్వు సముద్రంలో కూలిపోయి చనిపోయినా, మరలా యేసుక్రీస్తు వారు 2వ రాకడలో మొత్తం దేహాలన్నీ సమకూర్చి లెగుస్తారు. వారికి ఆలోచన కరెక్టే, కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ మనిషి చనిపోయినా శరీరం ఇక్కడ ఉండిపోద్ది, ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోదండి? పాతాళానికో లేకపోతే పరదేశకు వెళ్ళిపోవాలి. వారు జీవించిన జీవితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఈ మమ్మీలుగా చేసుకోవటం, మరలా ఆత్మలు దాంట్లో రావటం అది సరైన విధానం కాదు ప్రియమైన దేవుడి పిల్లరా. అంటే ఏ మనిషి చనిపోయినా మన దేహము మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుని కొరకు భూమి మీద దేవునికి ఇష్టమైనటువంటిగా బ్రతకాలి. గుర్తుపెట్టుకోండి. అంటే మన ముందు ఎంతోమంది చనిపోయారు. గొప్ప గొప్ప భక్తులు చనిపోయారు, ప్రవక్తలు చనిపోయారు. వారి దేహాలు ఇక్కడ ఉన్నాయి, వారి ఆత్మ నెమ్మది పొందే స్థలంలోకి వెళ్ళిపోయినాయి. అంటే పరదేశంలో ఉన్నారన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. మరి మోషే గారు ప్రార్థన చేస్తున్నారండి. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం మొదటి 1-2 వచనాలు చదువుతాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని మోషే గారు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, తరతరముల నుండి మా తండ్రుల తరము నివాస స్థలము నీవే, మా తరము నివాస స్థలము నీవే, మా తండ్రులకి నివాస స్థలము నీవే, మా తండ్రులకి పితరులకి నివాస స్థలము నీవే, మొదటి మనిషి ఆదాముకి నివాస స్థలం నీవే, మొదటి మనిషి ఆదాముకు పుట్టినటువంటి కుమారుడు హేబేలు హతసాక్షి అయిపోయాడు కనుక హేబేలు కూడా నివాస స్థలము నీవే. ఇప్పటికీ మనకి ప్రపంచ మనుషులందరికీ నివాస స్థలం ఎవరండి? నీవే అని ప్రార్థన చేస్తాడండి. ఎవరు? మోషే గారు. చదవండి. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును పుట్టకమునుపు, యుగ యుగములు అప్పటికే సూర్యుడిని కలగజేయలే దేవుడు. చంద్రుడు కలగజేయక ముందు దేవుడు ఆయనే. భూమిని, ఈ విశ్వాన్ని కలగజేయక ముందు దేవుడు ఆయనే. ఈ మనుషులను పుట్టింపక మునుపు దేవుడు ఆయనే. అంటే యుగ యుగములు, మన తండ్రుల యుగములకు దేవుడు ఆయనే, మన పితరులకు యుగములకు దేవుడు ఆయనే, మనకి దేవుడు ఆయనే, మన పిల్లలకి దేవుడు ఆయనే, పిల్లలకి యావత్తు ప్రపంచ మానవులందరికీ దేవుడు ఆయనే అనే సంగతి గుర్తుపెట్టుకోండి. చదవండి. నీవు మనుషులను మట్టికే మార్చుతున్నావు. ఏ మనిషి భూమి మీద చనిపోయినా ముందు మన దేహం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మట్టిలోకి వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి.
ఏ మనిషి చనిపోయినా, ఏ శాస్త్రవేత్త చనిపోయినా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే మట్టిలోకి వెళ్ళిపోతావు. మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలంటే దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలి. దేవుడు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు నిలబెట్టుకోవాలి. దేవుడు చూపించిన మార్గాలని నువ్వు నడుచుకోవాలి. అలా నడుచుకుంటే నీవు మట్టికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండి, నరులారా తిరిగి వచ్చేయండి అని చెప్తున్నాడు దేవుడు. నరులారా తిరిగి రండి, నీవు సెలవిచ్చుచున్నావు. ప్రతి మనిషికి దేవుడు ఆహ్వానం పంపిస్తున్నాడండి. నరులారా తిరిగి వచ్చేయండి, నేను మిమ్మల్ని పుట్టించాను, మీరు నా గురించి తెలుసుకున్నారు కనుక మీరు నా గురించి మాట్లాడుతున్నారు, తెలుసుకుంటున్నారు. మీ జీవితం చనిపోతున్నారు కనుక చనిపోయిన తర్వాత మీరు నా దగ్గరికి వచ్చేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చినాడు అని ఆహ్వానం పంపిస్తున్నాడండి. ఎవరో? తండ్రి అయిన దేవుడు భూమి మీద ఉన్న మనుషులందరికీ ఆహ్వానం పంపిస్తున్నాడు. ఈరోజు మన చుట్టాలు కానీ, మన బంధువులు కానీ, స్నేహితులు కానీ వాళ్ళ ఇంట్లో పెళ్ళికి మనకి ఏం పంపిస్తారండి? ఆహ్వాన కార్డు పంపిస్తారు. అవునా? పెళ్ళికి ఆహ్వాన పత్రికలు పంపిస్తారు, అలాగే పుట్టినరోజులకి ఆహ్వానం పంపిస్తారు కార్డు, అలాగే బర్త్డేలకి, తర్వాత అన్నప్రసన్నాలకి. ఇవన్నీ మన సమాజంలో నేటికి జరుగుతున్నవి. ఆహ్వానం పంపిస్తున్నారు. నువ్వు దాన్ని తీసుకొని వెళ్ళకపోయినా పర్వాలేదు, వారింటికి వెళ్ళకపోయినా పర్లేదు, వారి ఫంక్షన్కి వెళ్ళకపోయినా పర్లేదు, కానీ దేవుడి దగ్గరికి ఖచ్చితంగా ఆహ్వానం అందుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లరా, అర్థమైందండి? దేవుని దగ్గరికి ఖచ్చితమైన ఆహ్వానం. ఒక్కసారి నీలో ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, మరలా తిరిగి రాదు. అది నువ్వు జీవించిన జీవితాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నరులారా తిరిగి వచ్చేయండి. ఈ ప్రపంచ మనుషులందరికీ నేనే మిమ్మల్ని పుట్టించాను, నేనే మిమ్మల్ని పోషిస్తున్నాను, నేనే మీ దేవుడిని అని చెప్తున్నాడు. చెప్పి మీరు చనిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చేయండి, వెల్కమ్ మై సన్ అని చెప్పి దేవుడు ప్రతి మనిషిని కోరుకుంటున్నాడు. అంటే ఆహ్వానం పంపిస్తున్నాడు ప్రతి మనిషికి. ఆహ్వానం అందుకుంటున్నామా లేదా? నిజమైన ఆహ్వానం ఇదేనండి. నిజమైన ఆహ్వానం ఇదే. నువ్వు లోకంలో ఉన్న ఆహ్వానానికి వెళ్ళపోయినా, వారి ఫంక్షన్కి వెళ్ళపోయినా వారు బాధపడరు. ఏదో ఒక పని ఉందని చెప్పి మనం తప్పించుకోవచ్చు. కానీ ఈ ఆహ్వానం అందుకోవాలి. ఎందుకంటే ఇది పరలోకం, పరదేశి. ఈ ఆహ్వానం ఖచ్చితంగా నువ్వు అందుకోవాలి. నరులారా తిరిగి రండని సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 19-20 చదువుదామండి. అయితే నీవు దుర్మార్గుల హెచ్చరించగా చేయగా అతడు తన దుర్మార్గత నుండి, దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణవు గాని నీవు ఆత్మను తప్పించుకుందువు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఆత్మ గురించి మాట్లాడుతున్నాడండి. దేవుడు మనం చేసే పాపాలను బట్టి దేవుడు శిక్ష విధిస్తాడు. నువ్వు భూమి మీద ఎలాగ బ్రతుకుతావో అది నీ చేతుల మీద ఆధారపడి ఉంటుందండి. బండి నడుపుతున్నామండి, బండి తోలి అతని మీద ఆధారపడుతుంది. అవునా? ఇప్పుడు బస్సులో వెళ్తున్నారండి ప్రయాణికులు. బస్సులో ఎంతమంది కూర్చుంటారు? 100 మంది కూర్చుంటారు. ఆ 100 మంది ప్రాణాలు ఎవరి చేతిలో ఉంటాయి? డ్రైవర్ చేతిలో ఉంటాయి. ఒక విమానం నడుపుతున్నాడండి, 200 మంది ఉంటారు విమానంలో. ఆ 200 మంది ప్రాణాలు ఎవరి చేతిలో ఉంటాయి? పైలట్ చేతిలోనే ఉంటాయి. అలాగే దేవుడు నీ చేతిలోనే పెట్టాడు దేవుడు. ఎందుకంటే పాపం చేయటానికి కూడా అవకాశం ఉంది. పాపం చేయడానికి అవకాశం ఉంది, చేయకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నాడండి, ఈ పాపపు ఒకళ్ళు పుట్టాడు. పుట్టినటువంటి యేసుక్రీస్తు వారు పాపం చేశాడా? పాపం చేయలేదు. అంటే మన ఎదురుగుండా పాపం ఉన్నా కూడా చేయకూడదన్న సంగతి మాట్లాడుతున్నాడు అండి. ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడు? అయితే నీవు దుర్మార్గుని హెచ్చరించగా చేయగా అతడు తన దుర్మార్గత నుండి, దుష్క్రియల నుండి మరలని ఎడల అంటే ఏంటి? మార్చుకున్నావు, వదిలేసావు, పాపాన్ని వదిలేసావు, ఏమండి దుష్ట క్రియలను వదిలేసేసావు, నీచ కార్యక్రమాలన్నీ వదిలేసేసి మరలా అంటే మరలించుకున్నావు. అంటే నువ్వు అన్ని వదిలిపెట్టేసుకొని మరలేని ఎడల అతడు తన దోషమును బట్టి మరణవును గాని నీవు ఆత్మను తప్పించుకుందువు.
ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. అంటే శరీరం గురించి మాట్లాడలేదండి, ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. శరీరం కేవలం నిష్ప్రయోజనం అని చెప్పాడు కదండి యోహాను సువార్త 6:63లో. అంటే శరీరం కేవలం నిష్ప్రయోజము, ఆత్మే జీవింపజేస్తున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజము అన్నాడండి భక్తుడు. ఆత్మ గురించి మాట్లాడుతాండి. ఆత్మ చేసిన పాపాలను బట్టి, ఆత్మ చేసిన దోషములను బట్టి దేవుడు బంధిస్తాడండి అక్కడ. అర్థమైందా? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో ఈ భూమి మీదే నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నువ్వు మంచిగా బ్రతికితే మంచి ప్రతిఫలము పొందుతావు. నువ్వు చెడ్డగా బ్రతికావు అనుకోండి, చెడ్డ ఫలం అనుభవిస్తావు. అంటే నిత్యాగ్ని దండన, పరదేశి. ఈ రెండు మనం చూడకపోయినా బైబిల్ మనకు ఆధారం. అర్థమైందండి ప్రియమైన దేవుని పిల్లరా? ఆలోచించండి. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే, సంపాదించుకున్నామా, దాచుకున్నామా, వాటి మీదే ఉన్నారా ప్రియమైన దేవుని పిల్లరా? కాబట్టి మా అమ్మగారికి బంగారం ఉందండి, 10 కాసులు బంగారం ఉందనుకోండి. 10 కాసులు బంగారం ఉంటే ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఆ బంగారం ఎవరికి వెళ్ళిద్ది? తన కూతురికి వెళ్ళిద్ది. ఆవిడ చనిపోతే ఆ బంగారం ఎవరికి వెళ్ళిద్ది? తన కూతురికి వెళ్ళిపోద్ది. ఆవిడ చనిపోయినాక ఆ బంగారం ఎవరికి వెళ్ళిద్ది? తన కూతురికి వెళ్ళిద్ది. బంగారం అయితే ఉంటుంది కానీ మనిషి మాత్రం ఉండడు. ఇది వాస్తవం ప్రియమైన దేవుని పిల్లరా. ఇప్పుడు ఒక అతని పేరు మీద 10 ఎకరాల పొలాలు ఉన్నాయండి, ఒక ఆస్తులు ఉన్నాయి. అతను చనిపోయినాక తన కుమారుడికి వెళ్ళిద్ది. అతను చనిపోయినాక తన కుమారుడికి వెళ్ళిద్ది. అతను చనిపోయినాక తన కుమారుడికి వెళ్ళిద్ది. కానీ భూములైతే ఉన్నాయి, ఆస్తులైతే ఉన్నాయి, పొలాలైతే ఉన్నాయి, కానీ మనిషి లేడు. ఇది గమనించాలండి. ఇది తెలుసుకోవాలి, సత్యం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా. ఈరోజు ఏదో పుట్టాము, ఏదో పెరుగుతున్నాము, సంపాదించుకున్నాము, చచ్చిపోతున్నాం, ఇది కాదండి. చచ్చిపోయిన తర్వాత అసలైన జీవితం స్టార్ట్ అయిన సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ జీవితం అనేది టెంపరీ అండి, టెంపరీ. ఎంతకాలం ఉంటామో తెలియదు, ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు, ఎన్ని సంవత్సరాలు ఉంటామో భూమి మీద తెలియదు. టెంపరీ. కానీ శాశ్వతమైన లోకం ఒకటి ఉంది. ఆ లోకం గురించి ప్రతి మనిషి ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లరా. బైబిల్లో ఒక అతను ఉన్నాడండి, తినుచూ త్రాగుచూ ఉన్నాడండి, ధనవంతుడు. ఆయన అన్ని సమకూర్చుకున్నాడండి. అనేకమైన విస్తారమైన ధనం ఉంది, విస్తారమైన డబ్బు ఉంది, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, పనివారు ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడండి? లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 19-20 చూడండి. లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 19-20 ప్రియమైన దేవుని పిల్లరా. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. నా ప్రాణంతో ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడండి. నేను ఎన్నో సంవత్సరాలను బట్టి కొన్ని కోట్ల రూపాయలు దాచుకున్నాను, కొన్ని కోట్ల రూపాయలు ధనం ఉందని, కొన్ని కోట్ల రూపాయలు బంగారం ఉందని, ఆస్తులు ఉన్నాయని, ఏమైనా అంతస్తులు ఉన్నాయి. వీగిపోయిన వారు సమాజంలో కనబడతలేరా? 10 కేజీలు బంగారం ఉంటే పట్టుకోలేవండి. ఒక 2 ఎకరాలు పొలాలు ఉన్నాయనుకోండి, పట్టుకోగలుగుతామా? విజయవాడలో కాలర్ ఎగరేసి నాకేంట్రా అన్నట్టుగా తిరుగుతూ ఉంటారు సమాజంలో. 1 కోటి రూపాయలు ఉందంటే పట్టుకోలేము అన్ని సమాజంలో. డబ్బున్నా పట్టుకోలేము, ఆస్తులున్నా పట్టుకోలేము. అలాగే ధనవంతుడు అనేక సంవత్సరాల మట్టు అనేక బియ్యం బస్తాలు దాచుకున్నాడు, విస్తారమైన పంటను దాచుకున్నాడు, ఆస్తులు దాచుకున్నాడు. ఇవన్నీ ప్రాణంతో ప్రాణం మాట్లాడుకున్నాడు. అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చుకున్నాడండి. ఎవరో? ధనవంతుడు ప్రియమైన దేవుని పిల్లరా. చదవండి. సుఖించుము, తినుము, త్రాగుము. ఈరోజు చూడండి, ప్రపంచం మనుషులందరూ డబ్బులు ఉంటే ఎంజాయ్ చేస్తారు, దేవుడి దగ్గరికి మాత్రం రారు. డబ్బున్న వాళ్ళంతా అనేకమైన ప్రాంతాలకు వెళ్తారు, ఆ దేశాలు వెళ్తారు, ఈ దేశాలు వెళ్తారు, కానీ దేవుని తెలుసుకోరు. ఎంత డబ్బున్నా సరే వారికి దేవుడి మాటలు వినరండి, ఆలోచించరు. దేవుడు కూడా అందరూ వస్తారు ఆయన అనుకోలేదండి, కొంతమందే వస్తారు పరలోకం ఆయన అనుకున్నాడు దేవుడు. డబ్బులుంటే వాళ్ళు అసలు దేవుడు మనం చెప్పినా కూడా వినరు ప్రియమైన దేవుని పిల్లరా. వారి ఆలోచనలు వేరు, వారి పద్ధతులు వేరు. ధనవంతుల గురించి మాట్లాడుతుండే వారి విధి విధానాలు వేరు. వారి దేవుడి గురించి ఆలోచించరు. మనం ఎందుకు పుట్టామని గురించి ఆలోచించరు. మనం చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం అన్న సంగతి ఆలోచించరు. ఆలోచించకుండా ప్రతిరోజు ఏం చేస్తారంటే తినుచు త్రాగుచు ఇవే చేస్తున్నారండి. ఎంజాయ్ చేయటమేనండి వారి పని. డబ్బుంటే ఎంజాయ్ చేయటానికే ఉంటారు వాళ్ళు. ఆస్తులున్నా పట్టుకోలేము, ధనం ఉన్నా పట్టుకోలేము, బంగారం ఉన్నా పట్టుకోలేము, మేడలు మిద్దులున్నా పట్టుకోలేము వాళ్ళని. వారు చేసే కార్యక్రమాలు ఇవేనండి, ఎంజాయ్ చేయటం.
పాడైపోవటం, తాగటం, తినటం ఇవే కదండి. కానీ దేవుడు చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి, చదవండి. అయితే దేవుడు, ఒరే వెర్రివాడా, నువ్వు ఎన్ని సంపాదించావు, నువ్వు అనేకమైన సంవత్సరాల మట్టి డబ్బును దాచుకుంటున్నావు, అనేక సంవత్సరాలు నువ్వు కష్టపడి, ఇగో నువ్వు డబ్బును దాచుకున్నావు, బంగారం దాచుకుంటున్నావు, నేను చుట్టూ అనేక మంది ఉంటున్నారు, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, ఒరే వెర్రివాడా, ఇవన్నీ పోతాయిరా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచిన ఆస్తులు, నువ్వు సంపాదించిన బంగారము, నువ్వు సంపాదించిన మేడలు, మిద్దులు, పొలాలు, స్థలాలు, ఇవన్నీ ఎవరు ఎగుతావు? నువ్వు వెళ్ళిపోతే నీ కుమారులు అనుభవిస్తారు, నీ కుమారులు వెళ్ళిపోతే వాళ్ళ కుమారులు అనుభవిస్తారు. కానీ అవి ఉంటాయి, నువ్వు ఉండవు. అంతే కదండి. నువ్వు సంపాదించినవన్నీ భూమి మీద ఉంటాయండి. ఆ మధ్యలో మరి మేము ఒక నున్న ప్రాంతానికి వెళ్ళామండి. అప్పుడే ఇల్లు కట్టుకున్నాడండి. చక్కగా గృహప్రవేశం అండి, చాలా బాగా చేశాడు. నున్నలో ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు, మంచి అందమైన ఇల్లు కట్టుకున్నాడు, అందంగా అలంకరించుకున్నాడు, లైట్లు పెట్టుకున్నాడు, చక్కగా లోపల ఫ్యాన్లు, అంతా బాగుంది, ఇల్లంతా చాలా బాగుంది. గృహప్రవేశం చేశాడు. గృహప్రవేశం చేసిన అనేక మంది పిలుచుకున్నాడు, భోజనాలు పెట్టాడు, చక్కగా మా ద్వారా ప్రార్థన చేయించుకున్నాడు, అంతా బాగుంది. తిరిగి మరలా వారు ప్రసాదం పడి వచ్చేసారు. 2 రోజులు చనిపోయాడండి. ఇంట్లో సామాన్లు జారక ముందే ఏమైపోయాడు? మనిషి చనిపోయాడు. ఆ ఇల్లు కట్టుకున్నాడు, కానీ ఇంట్లో ఆయన లేడు. ఇప్పుడు కట్టుకున్న ఇల్లుంది, కట్టించిన మనిషి లేడండి. ఆలోచించండి ప్రేమ. రీసెంట్గా జరిగింది, ఒక 4 నెలల కిందట జరిగింది. రాంబాబు అతని పేరు. చాలా చక్కగా ఇల్లు కట్టుకున్నాడు, నిర్మాణం బాగుంది, ఇల్లు బాగుంది, చక్కగా ప్రయాసంతో మరి డబ్బులు వెచ్చించి ఆ యొక్క ఇల్లుని కట్టుకున్నాడు. కట్టినటువంటి ఇల్లుంది, అందులో నివసించే అతను లేడు, కట్టించిన అతను చనిపోయాడు. ప్రేమైన దేవుని పిల్లరా, చూడండి ఎంత ఆశ్చర్యం అండి. ఇంకా 2 రోజులు ఇల్లు ఖాళీ చేసి అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నారు, ఈలోపు మరణం వచ్చింది, చనిపోయాడు. అంటే ఈ దేవుడు చెప్తున్నాడండి, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు, నువ్వు సంపాదించినవన్నీ ఎవరి అడుగుతున్నానని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. నువ్వు సంపాదించిన ఆస్తులు భూమి మీద ఉంటాయి, నువ్వు కొనుక్కున్న బండి, కారు భూమి మీద ఉంటుంది, నువ్వు వేసుకున్న బంగారం భూమి మీద ఉంటుంది, కానీ నువ్వు మాత్రం ఉండవు. నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అన్న సంగతి ప్రతి మనిషి ఆలోచించాలి. మనిషి మహిమ లోకానిక మట్టి లోకానిక వెళ్ళాలి. ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లలు. యేసుక్రీస్తు వారు కూడా అండి పరలోకాన్ని విడిచిపెట్టి మట్టి లోకానికి వచ్చాడండి. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఈ మట్టి లోకానికి వచ్చి మహానుభావుడు ఎన్నో అద్భుతమైన మాటలు, ప్రసంగాలు చేశాడండి. ఎంతోమంది మార్చాడండి, ఎంతోమంది ఆ మాట ద్వారా స్వస్థతలు పొందారండి. అలాంటి మహానుభావుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకాన్ని నుంచి వచ్చి భూమి మీద ఈ మట్టి లోకానికి వచ్చాడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 28వ వచనం చూడండి, చక్కని మాట దేవుడు మన కోసం రాయించిచ్చాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 28వ వచనం చూడండి ప్రియులారా. నేను నా తండ్రి యొద్ద నుండి బయలుదేరి ఈ లోకమునకు వచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి, నేను నా తండ్రి నుంచి ఈ లోకానికి, అంటే ఈ మట్టి లోకానికి నేను వచ్చి ఉన్నాను అని చెప్తున్నానండి. ఈ మట్టి లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఎలా మరలయ భూమి మీద ఎలా బ్రతికాడంటే 33.5 సంవత్సరాలు బ్రతికి దేవుడికి ఇష్టమైన కార్యములు జరిగించి, అనేక అద్భుతములు జరిగించి, ఇక తండ్రి చెప్పినవన్నీ భూమి మీద నెరవేర్చి చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? మరలా పరలోకానికి వెళ్ళిపోయాడు అని సంగతి చెప్తున్నాడండి యేసుక్రీస్తు వారు. మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. అపోస్తులతో చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి త్యాగం గొప్పది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకంటే ఆయన జీవించినటువంటి జీవితం చూడండి, యథార్థంగా, న్యాయంగా, భయభక్తుల చేత, దేవుడి పట్ల విశ్వాసంతో, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఈ మట్టి లోకానికి వచ్చి ఈ మానవ దేహాన్ని ధరించుకొని యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాల భూమి మీద బ్రతికి చనిపోయి మరలా ఎక్కడికి వెళ్ళిపోయాడంటే మరా దేవుడి దగ్గర, దేవుడున్న ఆ పరలోకానికి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లరా, పరలోకానికి యేసుక్రీస్తు వారే వెళ్ళారండి, ఎవ్వరు వెళ్ళలేదు.
అపోస్తులు, ప్రవక్తలు వీరందరూ ఎక్కడ ఉన్నారంటే పరదేశంలో నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. యేసుక్రీస్తు వారే పరలోకానికి వెళ్ళిపోయారు. ఈరోజు చాలామంది చనిపోతారండి. క్రైస్తవులు ఎవరో చనిపోయారనుకోండి, పరలోకపు పిలుపు అని రాస్తారా రాయరా? రాస్తారు. ప్రేమైన దేవుని పిల్లరా, పరలోకం వెళ్ళిపోయాడండి. ఆయన దేవుడి కొరకు బ్రతికాడండి. ఆలోచించండి. సంవత్సరం అంతా సన్నిధికి రాకపోయినా చనిపోతే పరలోకం వెళ్ళిపోయారని చెప్తారు. దేవుడికి ఎప్పుడు ఏ రోజు కాணிక ఇవ్వలేదు, కానీ ఆయన చనిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోతాడు. దేవుడి కొరకు ఎప్పుడు ఒక మంచి కార్యక్రమాన్ని కానీ మీటింగ్ కానీ చేయలేదు, కానీ ఫ్లెక్సీలు అని రాస్తారండి, పరలోకపు పిలుపుని రాస్తారు. నిజంగా పరలోకానికి వెళ్ళిపోయాడా? లేదండి. యేసుక్రీస్తు వారే పరలోకాన్ని నుంచి వచ్చి పరలోకానికి వెళ్ళిపోయిన వ్యక్తి ఒక యేసుక్రీస్తు వారికి కనబడుతున్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఈ మట్టి లోకంలో ప్రతి ఒక్కరు కలిసిపోవాలండి. కలిసిపోయిన నువ్వు పరలోకానికి వెళ్ళిపోవాలండి. ఎవరు పరలోకానికి వెళ్ళిపోతారు? నీతిమంతులు వెళ్ళిపోతారు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులైన వారు మృతులు ధన్యులు. చాలండి, మృతులు ధన్యులు. ప్రేమైన దేవుని పిల్లలు అంటే ఎవరు ధన్యులు? యేసుక్రీస్తు వారు లాగా జీవించిన జీవితాలు ధన్యులు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. యథార్థ మనసులు గల వారు ధన్యులు, వారి పరలోకంలో వారికి స్థానం ఉంటుంది. నీతిగా యథార్థంగా భూమి మీద విశ్వాసంతో భయము భక్తి చేత నువ్వు బ్రతికితే పరలోకం నీదే. ప్రేమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. ప్రవక్తలు, భక్తులు వీరందరూ మట్టిలో భూమి మీద బ్రతికి మన ముందు గొప్ప గొప్పగా బ్రతికి చనిపోయి మరి పరదేశంలో ఉన్నారు. ప్రేమైన దేవుని పిల్లరా, మరి దావీదు గారికి మరణకాలం వచ్చినప్పుడు తన కుమారుడు సొలొమోను గారిని పిలిపించి, నాయనా లోకులందరూ పోవు మార్గంలో నేను కూడా పోవచ్చున్నాను అంటాడండి. ఆ మాట ఎక్కడ చూడండి. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం అండి. దావీదు ఏమంటే దావీదు నా ఇష్టానుసారుడు మనుషుడండి. దావీదు కూడా ఏమొచ్చిందండి? మరణం వచ్చింది. మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనును ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరి పోవలసిన మార్గము నేనే పోవుచున్నాను. ఏమండి, ఎవరైనా ఏ క్రైస్తవుడన తన కుమారుని పిలిపించి, నాయన ఇప్పటి వరకు నేను సేవ జరిగించాను, ఇప్పటి వరకు స్వార్థ ప్రకటించాను, ఇప్పటి వరకు నేను మందిరాన్ని నిలబెట్టాను, విశ్వాసాలను కాపాడాను, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత నా బాధ్యత ఎవరు తీసుకుంటున్నారండి? సొలొమోను తీసుకుంటున్నారండి ఆ కాలంలో. కానీ ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నారు? ఆలోచించండి. తండ్రి బాధ్యత కుమారులు తీసుకుంటున్నారు. ఆలోచించండి. తండ్రి ఏమో వాక్యం చెప్తారు, కుమారుడేమో లోకంలో ఉంటున్నాడండి. ఆలోచించండి. తండ్రి ఏమో గొప్ప సేవకుడు, కుమారుడేమో చదువులో పడి బిజీ ఉద్యోగంలో పడిపోయి విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారండి. ఆలోచించండి. ప్రేమైన దేవుని పిల్లరా, దావీదు గారిని చూసి నేర్చుకోవాలండి. దావీదు గారికి మరణ కాలం సమీపించగానే తన కుమారుడైన సొలొమోను గారిని పిలిపించి, నాయన నేను ఇప్పటి వరకు సేవ చేశాను, నేను ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు చేశాను, ఇప్పటి వరకు దేవుడి కొరకు నీతిగా బ్రతికాను, దేవుడి కొరకు ఉన్నతమైన స్థితిలో నేను ఉన్నాను, దేవుడు నన్ను ప్రేమించాడు కనుక మరణం ప్రతి ఒక్కరికి వస్తుంది, మరణించలేని వాడు ఎవడు లేడు కనుక నేను కూడా చనిపోతున్నాను, నేను చనిపోయిన తర్వాత నా బాధ్యతను ఎవరు తీసుకోవాలంటే సొలొమోను పిలిపించిన కుమారుడు నువ్వు తీసుకో అని సొలొమోను గారికి చెప్తున్నారండి. ఈరోజు తండ్రుల బాధ్యతను కుమారులకి ఇచ్చే సేవకులు ఎంతమంది? ఆలోచించండి ప్రియమైన దేవుడి పిల్లలారా. తండ్రి సేవ చేస్తే తన కుమారుని పిలిపించి ఇలాంటి మాటలు చెప్పేవారు ఎంతమంది ఉన్నారో ఆలోచించండి. ఎంతమంది ఇలాంటి సంఘాన్ని బాధ్యత ముందుగా తీసుకెళ్లే కుమారులు ఎంతమంది? సంఘాన్ని దేవుని వైపు నడిపించే కుమారులు ఎంతమంది అండి? నిజంగా సొలొమోను గారు పిలిపించి ఏం చెప్తాడంటే, దావీదుకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడే సొలొమోనుకి ఇలాగూ ఆజ్ఞాపించెను. ఏం ఆజ్ఞాపించెను? లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి. అంతమంది కాపాడుతున్నారని ఆలోచించండి. ఇప్పుడు తండ్రి బాధ్యత కుమారులు ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎందుకంటే మనం మరణించే వరకు దేవుని పని చేస్తూ ఉండాలండి. బ్రతుకుడు క్రీస్తు,
చావైతే లాభం. ఈ మాటను మీరు తీసుకోండి. బ్రతినంత కాలం దేవుని పని చేసి చనిపోతే అంతకంటే వరం ఇంకేముందండి ప్రియమైన దేవుని పిల్లరా? ఆలోచించండి. అంతకంటే గొప్ప అదృష్టం ఇంకేముందండి? చెప్తున్నాడు చూడండి. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గముల, దేవుడు చేసిన మార్గములు, యేసుక్రీస్తు వారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడో ఎక్కిపోలేడనని మాటలను నువ్వు జ్ఞాపకం చేసుకో నాయనా అని చెప్పి, నీవు ఏ పని పూనికినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. దేవునంత గొప్ప ఇష్టంగా బ్రతకాలండి. దేవుడి కొరకు అనేక ప్రాంతాలకు వెళ్ళి మాటలు ప్రకటించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి. అలా చేశాడండి సొలొమోను గారు. అలా నడుచుకున్నాడండి. అంటే మరణం ప్రతి మనిషికి వస్తుంది. వచ్చేలోపు మనం ఎలా ఉండాలంటే దేవుని యందు నీతిమంతులుగా, భయభక్తుల చేత శ్రద్ధగా, ఆయన ఎంతో మరి గొప్పగా మనం కనబడాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి. ఈ లోకానికి వచ్చిన మనము, ఈ మట్టి లోకానికి వచ్చిన మనం దేవుణ్ణి గణపరచాలి, దేవుడిని ఎక్కువగా ప్రేమించాలి, దేవుడి వైపే నడవాలి. దేవుడి కొరకు ఉన్నతంగా మనం బ్రతికితే నిజంగా ఖచ్చితంగా నువ్వు పరదేశంలో ఉంటావు ప్రియమైన దేవుడి పిల్లరా. ప్రతి మనిషికి మరణం వస్తుంది. మరణం లోపు నువ్వు యేసుక్రీస్తు వారి నిజమైన దేవుని సత్యం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారి ద్వారా మార్గము పరలోకం వెళ్తారన్న సత్యం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారి మరి రెండవ రాకడలో వస్తున్నాడన్న సంగతి, సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా. మట్టి దేహాలలో ఉన్న మనము మహిమ దేహానికే వెళ్ళిపోవాలండి. అక్కడికి మహిమ దేహాలుగా మనం వెళ్ళిపోవాలి. ఈ దేహము మట్టిలో కలిసిపోతుంది. ప్రసంగి గ్రంథం చూడండి. చివరిగా మన్నైనది వెనుకటి వాళ్ళే మన్నైపోను, ఆత్మ దాని చేసిన దేవుని యొద్దకు మరలిపోవును అంటాడు ప్రసంగి గారు. అంటే ఈ దేహంతో జరిగించిన నీవు, ఈ దేహం మట్టిలో కలిసిపోతే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే దేవుని యొద్దకు వెళ్ళిపోవాలి ప్రియమైన దేవుని పిల్లరా. అలా బ్రతికండి, అలా ఆలోచించండి, అలా గొప్ప జీవగ్రంథమైన బైబిల్ చదవండి ప్రియమైన దేవుని పిల్లరా. ఆలోచించండి. మనిషి మహిమలోకానిక మట్టిలోకానిక. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అంశం ఇదేనండి. ఏ మనిషైనా చనిపోతాడు. దావీదు గారికి మరణం వచ్చింది. మరణం వచ్చిన లోపు సొలొమోను గారు పిలిపించి బాధ్యతను అప్పగించాడు. చాలా మంది తండ్రులు వ్యాపారాలు అప్పగిస్తారు, బిజినెస్ని అప్పగిస్తారు, షాపులు అప్పగిస్తారు. అప్పచెప్పాల్సింది అవి కాదండి. అప్పచెప్పాల్సింది ఇది, నేను మార్గము, సత్యం, జీవము, దేవుని వైపు నడిపించాలన్న బాధ్యతను ఆయనకు అప్పచెప్పాలి ప్రియమైన దేవుని పిల్ల. బంగారం ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, పొలాలు ఉంటాయి, కానీ మనిషి ఉండడు. ఆ మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్న సంగతి ఆలోచించండి. మంచి నిర్ణయం తీసుకోండి. మహిమలోకానిక మట్టిలోకానిక.